అనధికార విద్యుత్ కోతలను ఆపి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బీరవెల్లి గ్రామం 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను రైతులు ముట్టడించారు. బీరవెల్లి పారామూల్ గ్రామాలకు చెందిన రైతులు సబ్ స్టేషన్ ఎదుట వంటవార్పు చేపట్టి నిరసన తెలిపారు. ఇక కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని రైతులు ప్రశ్నించారు. 3 ఫేజ్ విద్యుత్ రాత్రి సమయంలో సరఫరా చేయడంతో రైతులు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్ముందు వేసవి ఎండలు తీవ్రమైతే పంటల పరిస్థితి ఏమిటని వారు సర్కార్ను ప్రశ్నించారు. వెంటనే అధికారులు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మహారాష్ట్రలో పోయి ఆడబోయి 24 గంటలు ఎక్కడ కరెంట్ ఇస్తున్నావు? ఇక్కడ నాణ్యమైన విద్యుత్ 10 గంటలు ఇచ్చే చాలు. 12 గంటలు ఇచ్చే పర్లేదు, 10 గంటలు. అది కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. రాత్రి పూట ఏ రైతులు పోయి ఇక్కడ పిల్లలు ఇంటికి వదిలేసి దొంగ సప్పుడు పిల్లలు వదిలేసి అక్కడ చేన్ల పాములు పందుల బాధ అట్లా చంపుతావు. అట్లా రైతులు ఆత్మహత్య చావడానికి కారకుడు నువ్వే. ఇక్కడేమో ఇంటికాడ ప్రాబ్లం. అక్కడ పోతే కరెంటు చక్కగా ఉండదు. మళ్ళీ తెలంగాణ ఎక్కడ పెడతాడు? అందుకే ఇక్కడ నుంచి మా బీరేలి సబ్స్టేషన్ రైతులందరం కూడా పెద్ద మొత్తంలో ఈ రోజు ఇక్కడ సబ్స్టేషన్ ముట్టడించడం జరిగింది. ప్రతి రోజు కూడా వంతుల వారిగా ఇప్పుడు మేము 5 ఎకరాలు వేసుకునేదాకా, పూర్తి నాట్లు వేసుకునేదాకా, మొక్కలు వేసుకునేదాకా మీరు కాలయాపన చేసి ఈ రోజు మాకు కొండ దొరుకుతలేదు, అమృత దొరుకుతలేదు అంటే రైతులకు కరెక్ట్ కాదు కదా సార్. మన గవర్నమెంట్ పాలసీ అంటే మనకు ఇంకా సంవత్సరం దాకా ఏముంది, అందుబాటులో ఏం లేదు, అవన్నీ తెలుసుకొని ప్రభుత్వ పాలన ఉంటది. కానీ ఇవాళ ఏదీ లేకుండా రైతులందరూ వేసుకునేదాకా, పెట్టుబడులు పెట్టేదాకా కోట్ల రూపాయల పెట్టుబడులు సార్. ₹2 2 కాదు. రైతులకు